శ్రీ విద్యా గణపతయ నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి కూడా మేడే శుభాకాంక్షలను తెలియజేస్తూ, ప్రధానంగా నా మీద మీకు ఉండేటటువంటి అభిమానాన్ని కామెంటర్ల రూపంగాను, అలాగే ప్రత్యేకంగా ఫోన్ల ద్వారాను మీ అభిమానాన్ని తెలియజేసినందుకు, నాకు పరిపూర్తిగా సహకారాన్ని అందిస్తున్నందుకు ముందుగా అందరి ప్రేక్షకులకి కూడా చాలా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ మేడే దగ్గర నుంచి మీకు దిన ఫలితాలను అలాగే మాస ఫలితాలను ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాను అని, అలాగే మరొక ప్రయత్నం ఏంటయ్యా అంటే, ప్రతి శుక్రవారం రోజున సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల మధ్యలో ప్రత్యక్ష ప్రసారంగా లైవ్ ద్వారా మీ అందరికీ అందుబాటులో ఉండేటటువంటి ప్రయత్నం చేస్తాను అని, ఆ విషయాన్ని చాలా ఆనందంగా మీ అందరికీ తెలియజేస్తూ, పని చేయడమే మహత్తరమైనటువంటి గౌరవము, పని చేసేటటువంటి వారికి హక్కులను పరిరక్షించడము అనేటటువంటి ధ్యేయంగా చేసుకున్నటువంటి అనేక విధానాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సి వస్తే, పని చేసేటటువంటి వారి హక్కులు పరిరక్షించడం అనేటటువంటి మానవతా ధర్మం ఆధారంగా ఏర్పడినటువంటి మేడేను పురస్కరించుకొని ప్రతి ఒక్కరికి ముందుగా మేడే శుభాకాంక్షలను తెలియజేస్తూ, ఈ నవగ్రహ అనుగ్రహం పరిపూర్తిగా మీ అందరికీ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే నెల మాస ఫలితాలను ప్రారంభిస్తున్నాను. ఈ మాసంలో గ్రహస్థితిని పరిశీలించినట్లయితే, రవి యొక్క సంచారం 13వ తేదీ వరకు కూడా మేషరాశిలోను, 14వ తేదీ నుంచి వృషభ రాశిలోను, కుజుని యొక్క సంచారం కర్కాటక రాశిలోను, బుధుని యొక్క సంచారం 5వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 6వ తేదీ నుంచి మేషరాశిలోకి, అలాగే 22వ తేదీ నుంచి వృషభ రాశిలోకి మార్పు చేరడం. ఇంకా గురువు యొక్క సంచారం చూసుకున్నట్లయితే 8వ తేదీ వరకు కూడా వృషభ రాశిలోను, 9వ తేదీ నుంచి మిథున రాశిలోకి గురుడు యొక్క సంచారం మారడం, శుక్రుడు మీనరాశిలోనే స్థిరంగా ఉండడం, శని యొక్క సంచారం మీనరాశిలోనే ఉండడం, అలాగే రాహువు యొక్క సంచారం 15వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 16వ తేదీ నుంచి కుంభరాశిలోకి మారడం, కేతువు యొక్క సంచారం 15వ తేదీ వరకు కన్యారాశి యందు, ఇక 16వ తేదీ నుంచి సింహరాశిలోకి ప్రవేశించడం అనేటటువంటివి జరుగుతున్నాయి. ప్రధానంగా ఈ 8 గ్రహాలను సంచారాన్ని ఆధారం చేసుకుని మాస ఫలితాలు, సంవత్సర ఫలితాలు 3 గ్రహాలని ఆధారం చేసుకుని 4 గ్రహాలని చెప్పేటటువంటి పరిపాటి ఉంది కనుక, ఈ గ్రహ సంచారం అనేటటువంటిది ముందుగా తెలియజేయడం జరిగింది. ఈ నెల గ్రహస్థితి ఆధారంగా, మే నెల గ్రహస్థితిని ఆధారంగా గోచారపరమైనటువంటి విషయాల్లో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మాసంలో ఎలా ఉంది అనేటటువంటిది తెలుసుకుంటే, ప్రధానంగా విశాఖ నక్షత్రం 4వ పాదం వారు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు వృశ్చిక రాశిలోకి వస్తారు. ఈ నెలలో వృశ్చిక రాశి వారికి కెరియర్ పరంగా కానీ, ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో కానీ మంచి అభివృద్ధి అనేటటువంటిది సాధిస్తారు, మంచి అవకాశాలు పొందుతారు. జీవితంలో పనికొచ్చేటటువంటి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను, కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అయితే కుటుంబ జీవితంలో కానీ, ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కానీ పరిపూర్తి జాగ్రత్త చాలా అవసరం. ఇందు గురించి అంటే, రవి యొక్క సంచారం 13వ తేదీ దగ్గర నుంచి మేషరాశిలోకి, 14వ తేదీ దగ్గర నుంచి కూడా వృషభ రాశిలోకి ఈ యొక్క మార్పుల వలన ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. పని ఒత్తిడి అనేటటువంటిది పెరుగుతుంది. భాగస్వామ్య వ్యవహారాల్లో, వ్యాపారాల్లో జీవిత భాగస్వామితో కీలకమైనటువంటి మార్పులు, దంపతుల మధ్యన కొంచెం ఉద్రిక్తత అనేటటువంటిది ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రయాణాలకు అనుకూలమైనటువంటి సమయంగా ఈ యొక్క కుజుడు యొక్క 9వ స్థానంలో కనిపించడం వలన ప్రయాణాలు చేయడం వలన అనుకూలత ఏర్పడుతుంది. శక్తివంతమైనటువంటి కొత్త ఆసక్తికరమైనటువంటి ఇప్పటిదాకా చూసిన తెలుసుకోలేనటువంటి ప్రదేశాలకు వెళ్ళే అవకాశాలు, కొత్త రకమైనటువంటి ఆసక్తి, పరిశోధనాత్మకమైనటువంటి చింతన పెరిగేటటువంటి పరిస్థితి కుజుడు 9వ స్థానంలో ఉండడం వలన కలుగుతుంది. కొత్తగా భూముల మీద కానీ, లేకపోతే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దాం అనుకుంటున్నటువంటి వారికి కానీ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితి కుజుడు కర్కాటకంలో భాగ్యస్థానంలో ఉండడం వలన కలుగుతుంది. బుధుని యొక్క సంచారం మే 5వ తేదీ వరకు కూడా 5వ స్థానంలో ఉండడం వలన విద్యాపరంగా కానీ, సంతానపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ, క్రీడారంగానికి సంబంధించినటువంటి విషయాల నిమిత్తంగా కానీ
శుభ ఫలితాలను అప్పటిదాకా పొందుతారు. అయితే 6వ తేదీ దగ్గర నుంచి మేషంలోకి ఎప్పుడైతే ఈ యొక్క 6వ స్థానంలోకి ఈ యొక్క బుధుని యొక్క సంచారం మారుతుందో అక్కడి నుంచి మాత్రం ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడినప్పటికీ ఆచితూచి వ్యవహరించండి. మే 22వ తేదీ దగ్గర నుంచి వృషభంలోకి ఎప్పుడైతే ఈ యొక్క బుధుని యొక్క సంచారం మారుతుందో మారిన దగ్గర నుంచి కూడా ఒకరి మీద అంటే సంబంధ బాంధవ్యాల విషయాల్లో కానీ వైవాహిక జీవితంలో కానీ స్నేహితుల మధ్యన కానీ నిగూఢమైనటువంటి చర్యలు, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో వ్యాపార నిర్ణయాలు, అగ్రిమెంట్లు రాసుకునేటటువంటి విషయంలో కీలకమైనటువంటి మార్పులు జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మే 8వ తేదీ వరకు కూడా వృషభ రాశిలో గురుడు యొక్క సంచారం వలన వైవాహిక జీవితంలోను భాగస్వామ్య వ్యాపారాలలోనూ ఉన్నతమైనటువంటి స్థితిని పరిపూర్తిగా పొందారు. అయితే ఈ మే 9వ తేదీ దగ్గర నుంచి మిథున రాశిలోకి ఎప్పుడైతే ఈ యొక్క అష్టమ స్థానంలోకి గురుడు యొక్క ప్రవేశం జరుగుతుందో ఆధ్యాత్మిక చింతన అంతంత మాత్రంగా ఉండడం, మానసిక ఒత్తిడి పెరగడం, కొత్త రకమైనటువంటి సమస్యలు ఏర్పడడం, ప్రతి విషయానికి అప్రమత్తతగా ఉండవలసినటువంటి అవసరం రావడం జరుగుతాయి. శుక్రుడు, శని, రాహు యొక్క సంచారం 15వ తేదీ వరకు కూడా మీన రాశిలో ప్రధానంగా ఉండడం వలన అది కూడా మీకు పంచమ స్థానం అవడం వలన సంతాన పరంగాను అలాగే మీ యొక్క ఆలోచన సృజనాత్మక పరమైనటువంటి విషయాల్లోనూ ప్రేమ సంబంధమైనటువంటి విషయాల్లోనూ అధికంగా ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. శని యొక్క స్థానం అక్కడ ఉండడం వలన స్థిరంగా ఉండేటటువంటి నిర్ణయాలు అనేటటువంటివి సమయానికి తీసుకోకపోతే ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. అవి చాలా అవసరం. నిర్ణయాన్ని తగినటువంటి విధానంలో చేసుకోండి. శుక్రుడు యొక్క సంచారం కూడా సంయోగం అవడం వలన కొంత ఆశాజనకమైనటువంటి విధానాల్లో పనుల యందు స్త్రీ మూలకంగా కొంత అనుకూలమైనటువంటి పరిస్థితి ఉన్న రాహువు యొక్క ప్రభావం కూడా దాంట్లో కలవడం వలన కొన్ని సమస్యాత్మకమైనటువంటి స్థితులు కలుగుతాయి. అయితే రాహుకేతువుల యొక్క సంచారం మే 16వ తేదీ దగ్గర నుంచి రాహు కుంభంలోకి, కేతువు సింహంలోకి ప్రవేశిస్తారు. రాహువు ఎప్పుడైతే చతుర్థ స్థానంలో ఉండేటటువంటి వ్యవస్థలో ఉన్నాడో ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ స్థిరాస్తికి సంబంధించినటువంటి వ్యవహారాల్లో కానీ మార్పులు చేర్పులు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా మీ ఇంటిలో ఉండేటటువంటి సమస్యలను దూరం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంటిలో శాంతంగాను శాంతివంతంగాను అనుకూలమైనటువంటి విధానాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం పరిపూర్తిగా చేయవలసినటువంటి అవసరం ఈ సంవత్సరంలో ఈ యొక్క మాసంలో ఇంకా ఎక్కువగా ఉంది. కేతువు యొక్క సంచారం సింహంలోకి దశమ స్థానంలోకి మారడం వలన మీ యొక్క వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ కెరియర్ పరంగా కానీ మార్పులు అనేటటువంటివి చోటు చేసుకునేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొత్త రకమైనటువంటి బాధ్యతలు మీ నెత్తి మీద వేసుకోవాల్సినటువంటి పరిస్థితి, తన పనిని తానే ప్రశ్నించుకునేటటువంటి విధానంగా ఈ యొక్క కేతువు యొక్క సంచారం అనేటటువంటిది జరుగుతుంది. ప్రధానంగా ఈ రాశి వారికి మనం సూచించేటటువంటి విధి విధానాలు ఏంటయ్యా అంటే ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. మే మొదటి 15 రోజులు కూడా చాలా కీలకమైనటువంటి సమయం. మీకు ఏ నిర్ణయం తీసుకున్నా ఏ విధానంలో వ్యవహరించినా ఆ సమయం చాలా ముఖ్యమైనటువంటిది. మే 9వ తారీఖు దాటిన తర్వాత గురుడు యొక్క సంచారం వలన మార్పులు ఏర్పడడం, మానసికంగా కొంత అశాంతి ఏర్పడడం, ఆధ్యాత్మిక ప్రేరణ కూడా కరువవడం జరుగుతుంది. ప్రయాణాలకు ఇంట్లో ఉండేటటువంటి మార్పులకు అనుకూలమైనటువంటి సమయంగా ఆ సమయం మారుతుంది. ఉద్యోగపరంగా కానీ వృత్తిపరమైనటువంటి విషయాల నిమిత్తంగా కానీ మార్పు అనేటటువంటిది లేదా పదోన్నతి అనేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి విషయాల నిమిత్తంగా స్పష్టత అనేటటువంటిది చేకూర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రధానంగా ఈ సమయంలో మీకు ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమించడానికి అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి రుద్రాభిషేకాది కార్యక్రమాలు, రుద్రహోమాది కార్యక్రమాలు చేయడం, దత్త స్తవాన్ని పారాయణ చేయడం, అలాగే దక్షిణామూర్తి స్తోత్రాన్ని చదవడం వలన చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా మరిన్ని వివరాలు పొందడానికి మీ జన్మజాతకంలో ఉన్నటువంటి ఇతర గ్రహస్థితుల ప్రకారంగా ఇది మరింత విశేషమైనటువంటి విధంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నానికి మీరు మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి మరింత ఖచ్చితమైనటువంటి ఫలితాలు తెలుసుకోగలరు అని, తెలుసుకోవాలి అనే జిజ్ఞాస కలిగినటువంటి వారు
కింద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు అని తెలియజేస్తూ, ఈ మధ్యకాలంలో మొన్న జరిగినటువంటి దాడులకు నిరసనగా ప్రతి వారికి కూడా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, భారతదేశం నిరంతరం వృద్ధి చెందాలి అని, పరిపూర్తి ఆరోగ్యవంతమైనటువంటి జీవనం ప్రతివారు గడపాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.